ఓం ధర్మజ్ఞానాయే నమః, ఓం ధర్మనిష్టాయే నమః. ఈ రెండు నామాల్లో అమ్మవారిని ధర్మజ్ఞాన స్వరూపిణి, ధర్మనిష్టా స్వరూపిణి అయిన ఆ లలితమ్మ లేదంటే దుర్గమ్మకు నమస్కారములని తెలియచేస్తున్నాం. ఈ రెండు నామాల్లో ఉన్న ధర్మం అనే పదాన్ని ముందు అర్థం చేసుకుందాం. సత్యమును ఆశ్రయించి నిబద్ధతతో కలిగిన జీవన విధానాన్ని ధర్మబద్ధమైన జీవితంగా అర్థం చేసుకోవచ్చు. అమ్మను ఇక్కడ ధర్మజ్ఞానానికి అని, ధర్మనిష్టకు అని నమస్కారములు తెలియజేస్తున్నాం కదా. ఏ ఆత్మ అయితే ధర్మబద్ధమైన జీవితంగా శరీరాన్ని మలుచుకోగలదో వారికి ఆ జ్ఞానాన్ని ప్రసాదించే జనని మన దుర్గమ్మ. ఆ అమ్మవారి ధర్మ జ్ఞానముగా కూడా అర్థం చేసుకోవాలి. అట్టి జీవిని ధర్మనిష్ట వైపు అడుగులు వేసేలా మార్గం చూపించేది కూడా ఆ అమ్మవారి అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ జ్ఞానము, నిష్ట ఈ రెండు పదాల అర్థం తెలుసుకుందాం. జ్ఞానవంతుడు అంటే ఆత్మజ్ఞాని మాత్రమే అని అర్థం. నిబద్ధమైన నిష్టతో కూడిన జీవితాన్ని అనుసరించగలిగేవాడు ఈ జ్ఞానవంతుడు. ధర్మజ్ఞానము అమ్మవారి అట్టి జ్ఞానాన్ని ప్రసాదించే ఆ ధర్మమునకు కట్టుబడేలా చేసి సాధకులను గమ్యం వైపు నడిపించేది ఆ అమ్మవారి. అట్టి కరుణామూర్తి అయిన దుర్గమ్మకు నమస్కారములన్నీ తెలియచేస్తున్నాం.